ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఏ పని ఎవరి చేత చేయించాలో ఆ పనిని వాళ్ళ చేత చేయించుకోగలుగుతారు. మనుషులు బాగా వాడుకోగలుగుతారని చెప్పొచ్చు. భార్య భర్తల మధ్య ఒకరికొకరికి పరస్పర సహకారము లేదా ఒకరికొకరు బాగా అర్థం చేసుకునే ప్రయత్నాలు చేయగలుగుతారు. పరువుకి, ప్రతిష్టతకి, అలాగే డబ్బుకి బాగా ప్రాధాన్యత ఇస్తారని చెప్పొచ్చు. ఎటువంటి సమస్య వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు ఈ వారం. అలాగే ఒంటరిగా ఉండాలి అని, ప్రశాంతంగా కాలం గడపాలని, మెడిటేషన్ చేయాలని, వ్యాయామం చేయాలని తపన బాగా పెరుగుతుంది మీకు ఈ వారం. కొత్త విషయాలు తెలుసుకోవాలని తపన, కొత్త ప్రాంతాలు తిరగడం కలిసి వస్తుంది. పరపురుష పరస్త్రీ వ్యామోహాలు మాత్రం తగ్గించుకునే ప్రయత్నం చేయడం మంచిది. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారపరంగా మాత్రం మంచి అవకాశాలు రాబోతున్నాయి. మీ టాలెంట్ని, సమర్థతని నిరూపించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతోంది. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడగలుగుతారని చెప్పొచ్చు. అలాగే రాజకీయ నాయకుల ద్వారా కూడా అనేక రకాల సమస్యలు మీకు పరిష్కారం అవుతాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు, బహుమతులు పొందగలిగే అవకాశం కనపడుతుంది. ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు మీకు ఈ వారం రాబోతున్నాయి. వ్యాపార పరంగా కూడా అద్భుతమైన వ్యాపార లాభాలు ఉన్నాయి. నూతన వైద్య విధానాలు అమలుపరచడం ద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. భవిష్యత్తు గురించి, పెట్టుబడుల గురించి బాగా ప్రాధాన్యత ఇస్తారు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు తగ్గించుకోగలుగుతారు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎదురైనా సరే వాటిని అధిగమించే ప్రయత్నం చేయగలుగుతారు. ఇతర దేశాల్లోని భారతీయులకు కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. దూర ప్రయాణాలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ కలిసి వస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి అధికారులతో జాగ్రత్తగా మాట్లాడినట్లయితే ఉద్యోగంలో ఒడిదుడుకులు తగ్గుతాయి. నిరుద్యోగులకి అతి కష్టమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఈ వారం. కొత్తగా ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక మీ ప్రేమను వ్యక్తపరచచ్చు. మీ ప్రపోజల్కి అంగీకారం తెలిపే అవకాశం ఉంది. ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. సమయానికి, అవసరానికి డబ్బులు అయితే మాత్రం చేతికి అందుతాయి కాబట్టి వచ్చే డబ్బుల్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. వ్యాపారాల ద్వారా పెట్టుబడులు పెట్టగలుగుతారు. భూములు, గృహాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. వాహనాలు, వస్తువులు కొనుగోలు చేసుకునే అవకాశాలు బాగా కనపడుతున్నాయి ఈ వారం. గృహం లేని వారికి గృహయోగ్యత కనపడుతోంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్త అవకాశాలతో కూడుకున్నటువంటి గుర్తింపు కనపడుతోంది. భార్యాభర్తల మధ్య కూడా అభిప్రాయ భేదాలు తగ్గి అన్యోన్యత పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబంలో ఉండే సమస్యలన్నీ పరిష్కారం చేసుకోగలుగుతారు. అప్పుల బాధల నుంచి బయటపడే అవకాశం కనపడుతుంది. గృహ నిర్మాణ పనులు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. పిల్లలకు సంబంధించినటువంటి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం గురించి కానీ, ఉద్యోగం గురించి కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పొచ్చు. జనంలో చక్కని ఆకర్షణ ఏర్పడబోతోంది. కోర్టు సమస్యలు కానీ, చిక్కుముడులు కానీ వాటి నుంచి బయటపడగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేయగలుగుతారు. విడిపోయినటువంటి భార్యాభర్తలు, కుటుంబ సభ్యులు తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు కూడా సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆసక్తి, కంప్యూటర్ విద్యలో నైపుణ్యం కనపడుతోంది. ఉద్యోగస్తులకి ఇంటర్వ్యూలో విజయాలు కనపడుతున్నాయి. పోటీ పరీక్షలు ఉత్తీర్ణత కనపడుతోందని చెప్పొచ్చు. ఉద్యోగాభివృద్ధితో పాటుగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకి ఆభరణ యోగ్యత, వస్తుప్రాప్తి కనపడుతోంది.